Hello creative people, welcome back to my channel Divya's Creative Hub. ముందుగా ఒక మందంగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అండి. ఇది పులుసు టైప్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు, తక్కువగానే వేసుకోవచ్చు. మనం తక్కువగా తింటేనే మంచిదండి ఆయిల్. సో నేను తక్కువగానే వేస్తున్నాను. ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఇందులో ఆవాలు 1 టేబుల్ స్పూన్ అండి, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మిక్స్ చేసుకోండి. ఒక 1 మినిట్ వరకు లైట్గా ఫ్రై అవ్వాలి జీలకర్ర అండ్ ఆవాలు. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండి, ఆనియన్ పీసెస్ సన్నగా కట్ చేసుకున్నాను. నేను 4 తీసుకున్నాను. ఎప్పుడైనా మనకి పులుసులోకి లేదంటే గ్రేవీస్లోకి ఆనియన్ ఎక్కువగా వేసుకుంటేనే మనకి థిక్గా వస్తుంది. సో నేను ఆనియన్ ఒక 4 మీడియం సైజ్ కట్ చేసుకున్నాను, వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి లైట్గా. చూసారు కదా, ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లిపాయలండి ఒక 9 వేసుకున్నాను. నేను 9 వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా వెల్లిపాయ, వాము, ఇంగువ అనేవి డైజెషన్కి మంచిదండి. ప్లస్ బ్రెయిన్స్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వేసుకోవడం మంచిది. ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు చూడండి ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో పప్పు అండి, గంట సేపు నానబెట్టుకొని ఉడకపెట్టుకున్న 1 కప్పు పప్పు, శనగపప్పు. అసలు ఏ పప్పు అని చెప్పాలి కదా, శనగపప్పు 1 కప్పు, ఒక గంట సేపు నానబెట్టుకొని ఒక పావు గంట ఉడకపెట్టుకున్న పప్పు అండి. ఈ కర్రీ మాత్రం పిల్లలకి చాలా బాగా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇది ఉప్మాలోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నార్మల్ రైస్ అయినా ఉప్మా అయినా దేంట్లో తిన్నా టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు, ఉప్పు అండి. ఉప్పు నేను 2 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒక 1 మినిట్. ఇందులో కారం అండి, కారం 2 టేబుల్ స్పూన్లు. ఉప్పు కారం ఎప్పుడైనా సమానంగా ఉండాలి. 2 టేబుల్ స్పూన్లు కారం. ఒకవేళ కావాలంటే కారం తగ్గించుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఉప్పు కారం ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది కర్రీలోకి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒక 2 మినిట్స్ వరకు. ఆ కారం పచ్చి మొత్తం పోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత ఇందులో చూసారా ఎలా అయిందో, మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఇందులో ఒక 2 కప్పుల చింతపండు పులుసు అండి, చిన్న టొమాటో సైజులో ఉన్న నిమ్మకాయ నుండి తీసిన పులుసు ఇది. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 కప్ అండి. మళ్ళీ 2 కప్స్ చింతపండు పులుసు, 1/2 కప్ నార్మల్ వాటర్. ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ని క్రాక్ చేసుకొని వేసుకోవాలండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, బట్ నేను 3 వేస్తున్నాను. చూసారు కదా, ఎగ్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఇలా కుక్ అయిపోతాయండి. మనం వీటిని మిక్స్ చేయొద్దు, మిక్స్ చేయకుండానే ఉండాలి, అప్పుడే బాగుంటాయి. పులుసు మొత్తం పడుతుంది, ఇప్పుడు బాగుంటాయి. ఒక 10 మినిట్స్ మళ్ళీ మరిగించుకోండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా ఎగ్ పీసెస్ కూడా ఎలా ఉన్నాయో, ఇలానే ఉండాలండి. బాగా మిక్స్ చేసుకోవద్దు ఎప్పుడైనా.
ఎగ్స్ అంటే ఇందులో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. కంప్లీటెడ్. చూసారు కదా, టేస్టీ శనగపప్పు గుడ్డు పులుసు సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టేసేయండి. పిల్లలు ఎంత ఇష్టంగా ఎన్ని గిన్నెలు తిన్నారని కూడా నాకు చెప్పేసేయండి. డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. Thank you for watching. Please like, share and subscribe to my channel Divya's Creative Hub.